లోనే జరుగుతుందిరా. రియల్ లైఫ్ లో ఎవరైనా కలవడం హూ యాక్చువల్లీ మ్యాచెస్ మన వైబ్, హాబీస్, ఇంట్రెస్ట్ టూ టఫ్. ఏమైందిరా ఎమోషనల్లీ డ్యామేజ్డ్ గా ఉన్నావు? చెప్పు, క్రౌడ్ లో ఎవరైనా మిస్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ. లాస్ట్ వీక్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ కి వెళ్ళాను. అక్కడే చూసా. కర్లీ హెయిర్, ఓవర్ సైజ్ టీ షర్ట్, మెస్పరైజింగ్ ఐస్. అయ్యో, నువ్వు మాట్లాడావా? అట్లీస్ట్ మాట్లాడలేదు. గ్లాస్ డోర్ ని గుద్దేసుకున్నాను తను చూస్తూ. మజ్ను కంటే ఎక్కువైపోయావరా. తర్వాత అమ్మాయి క్రౌడ్ లో కలిసిపోయింది. స్టూడియో గేట్, ఫుడ్ స్టాల్స్, బాహుబలి స్టాచ్యూ దగ్గర కూడా సెర్చ్ చేశా. నో లక్. మరి హ్యాపెన్ లో ట్రై చేసావా? హ్యాపెన్ అది డేటింగ్ యాప్ కదా. యా బ్రో, హ్యాపెన్ లో రియల్ లైఫ్ లో క్రాస్ అయిన వాళ్ళని చూపిస్తుంది. అమ్మాయి అక్కడ ఉంటే ప్రొఫైల్ కనిపిస్తుంది. అరే నిజమా? మిస్డ్ కనెక్షన్స్ అనేవి మూవీ సీన్స్ లో మాత్రమే కావు, కేఫ్ లో, మెట్రోలో, మాల్ లో, ఫిలిం సెట్ లో కూడా జరుగుతాయి. మీ కనెక్షన్ ని మిస్ అవ్వకండి. డౌన్లోడ్ హ్యాపెన్ రైట్ నౌ. అర్జెంట్ గా ఎనపెట్టిన ఇక్కడ తీసే సామాన్లన్నీ సర్దేసుకున్నాక అప్పుడు వెళ్ళి మీరు ఆ విషయం చెప్పారనుకోండి, ఆడు ఎటు కదలడానికి ఉండదు. సో సచ్చినట్టు రెంట కడతాడు. నిజమేరా? మై హౌస్, ఇట్స్ మై స్వెట్ డ్రాప్. అలాంటప్పుడు మీకెందుకు కట్టాలనుకుల్ రెంట్? గోరగడల కరెంట్ వేరు, మన ఇంటి కరెంట్ వేరు కలిపేసామంటే 2 ఏళ్ల కరెంట్ బిల్లు ఆడికి వెళ్తుంది. ఎవరా మెయిన్ ఆఫీసర్? నాన్నగారు, నాన్నగారు. రే మను, ఏమైందిరా? ఏంటా కేక? కేక్ కాదే, షాక్. నాన్నగారికి షాక్ కొట్టి పడిపోయారు. ఏం మాట్లాడుతున్నారా? అంకుల్ అంకుల్. ఒరే, లేపితే లగడానికి ఆయన ఏం కలితేని పడిపోలేదురా, షాక్ తగిలి పడిపోయాడు. అయ్యో ఏమండి, నా పసుపు కుక్కలు దేవుడా. అబ్బా మీరున్నానంటీ, ఆయన ఇంకా పైకి పోలేదు. ముందు మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి. ఒరే, నార్మలా కూలింగా? ఎండాకాలం కదే, కూలింగ్ పట్టరా. ఇలా ఉన్నారేంట్రా? అంకుల్ అంకుల్ లేకండి అంకుల్. ఒరే గోరా, ఇదిగోరా వాటర్. అంకుల్ అంకుల్, రే మను పల్స్ చెక్ చేయి. ఏం చేస్తున్నావురా? పల్స్ చెక్ చేస్తున్నాను రా. రే ఎదవా, పల్స్ అక్కడ ఉంటదా? అక్కడ నరాలు ఉంటాయి. పల్స్ గుండెల దగ్గర ఉంటది. ఏమైందిరా గోరా? గుండె లైట్ గా కొట్టుకుంటుందండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు షాక్ ని షాక్ తోనే కొట్టాలి. ఒకసారి మళ్ళీ పల్స్ చెక్ చేద్దాం. ఏమైందిరా? ఇప్పుడు ఆ బీట్ కూడా అయిపోయిందిరా. అయ్యో ఒరే సచ్చినోడా, ఆరిపోయే దీపం మీద నీళ్లు పోస్తావు కదరా. ముందు హాస్పిటల్ తీసుకువెళ్దాం. అయితే ఉండండి, వ్యాన్ తెస్తాను. ఒరే మను, నువ్వు వెళ్ళి మీ ఇంట్లోని మా ఇంట్లోని ఇస్త్రీ పెట్టి పట్టుకుని వచ్చే. ఇస్త్రీ పెట్టేందుకురా అప్పుడు? వెళ్ళి పట్టుకురా, చెప్పించే. ఎక్కించండి. తీసుకొస్తాను రా. మరి ఇంకా చూస్తావే, ఎక్కువ. ఒరే గోరా, ఎందుకు ఇస్త్రీ పెట్టలు ఎందుకురా తెమ్మన్నావు? సిపిఆర్ చేయడానికి. శివాజీ సినిమా చూడలేదా? క్లైమాక్స్ లో రజనీకాంత్ చచ్చిపోతుంటే డాక్టర్ అంకుల్ ఏం చేస్తాడు? ఇస్త్రీ పెట్టలు పెట్టి బతికిస్తాడు. మనం కూడా ఇప్పుడు అంకుల్ని అలాగే బతికించుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్ కి తీసుకెళ్ళట్లేదా? అబ్బా ఆంటీ, హాస్పిటల్కి వెళ్లే లోపు మన ప్రయత్నం మనం చేద్దాం. అవునరా, ఈ లోపు నాన్న బతికేశారనుకో హాస్పిటల్ ఖర్చు మిగులు. అబ్బా మా నాయనే అసలు సిసలైన పిసును కొట్టు వారసుడు అనిపించుకున్నావురా. ఒక పక్క మీ నాన్న పైకి పోతుంటే నువ్వు డబ్బులు వెనకేయాలని చూస్తున్నావు. సారీ రా, ఒక సెకండ్ నాన్నగారు పునేశారు. సర్లే, ముందా ఇస్త్రీ పెట్టిల్ది తీసా. ఆంటీ మీరు కొంచెం నీళ్ళు చల్లండి. అబ్బా అంకుల మీద కాదంటీ, ఇస్త్రీ పెట్టెల మీద. సరేరా. వేడెక్కి రే, ఇప్పుడు అంకుల్ ఛాతీ మీద గట్టిగా గుద్దండి. ఓకేరా. అమ్మ ఒకసారి పట్టుకో. రే అయ్యేందుకు ఇచ్చేస్తున్నావురా? గుద్దమన్నావు కదరా. రే గుద్దమంటే చేత్తో కాదురా, ఆ ఇస్త్రీ పెట్టెలతో. ఓ సరే సరే. రియాక్షన్ ఏం లేదేంట్రా? కొంచెం అలా అలా పామరా. ఎనీ మూమెంట్ షర్ట్ ఇస్త్రీ అవుతుంది కానీ ఇందులో మాత్రం ఏ చలనం లేదురా. In the name of Quentin Tarantino, gods must be crazy. ఇంకొదిలేరా. ఎందుకురా? ఎందుకేంట్రా, ఆయన పోయాడు. ఈజ్ నో మోర్. ఇట్స్ ఓకే ఆంటీ, లైఫ్ అంటే ఇంతే, అందుకే దాని లైఫ్ అంటారు. ఏడ్చండి, ఏడ్చి మీ గుండెల్లో బాధ అంతా ఇప్పుడే దింపేసుకోండి. ఏంటేం చెప్పలేదు. ఇంకెక్కడ అమ్మరా, కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్నగారు, నాన్నగారు, నువ్వు తొందరగా హాస్పిటల్ పోనీరా.
నాన్నగారికి ఏమైనా అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అమ్మని చెల్లిని ఎలా చూసుకోవాలి? ఏం అర్థం కావట్లేదు. ఒరే మను, నువ్వు ఎంత తిరిగినా ఆయన తిరిగి రారా. ఇట్స్ ఓవర్, ఇంకొదిలే. రే నువ్వు ఉండరా బాబు, లోపల ఇల్లు చూస్తుంది కదా. అదేరా నా బాధ. ముక్కుగాడికి ఫోన్ చేద్దాం. హలో హలో, ఒరే ముక్కు, చెప్పుకోరా. నువ్వు అర్జెంట్ పూలదండ పట్టుకుని పోతే పోని హాస్పిటల్ దగ్గరికి రా. హాస్పిటల్ దగ్గరకా? ఏమైందిరా? కాంబినేషన్ నువ్వు చచ్చిపోతున్నావు ఏంటి? చచ్చిపోతే చీప్ గా పూలమాల తెమ్మంటానేటి, గజమాల తెమ్మంటాను గాని పోయేది నేను కాదే, జగన్నాథం అంకులు. మాయ, నువ్వు అంత ఎక్సైట్ అయిపోకు. పూలదండలు ఫ్రెష్ దొరకకపోతే వాడిపోయినవి ఉన్నా తీసుకొచ్చే, పర్లేదు వేసేద్దాం. అంకుల్ ఆత్మీయం అంత ఫీల్ అవదులే. ఉండొస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. పేషెంట్ లోపల ఉన్నారు. ఈ ఫామ్ ఫిల్ చేయాలి సార్. గుర్తుందా లేదా నీకు? పేషెంట్ లోపల చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే నీ కోసం వచ్చి ఫామ్ ఫిల్ చేయాలా? అబ్బా, ఫిల్ చేయాల్సింది పేషెంట్ కాదు సార్, పేషెంట్ తరపు బంధువులు. అయితే అలాగే ఇదిగోండి సార్. బ్లూ పెన్తర్ అయినా బ్లాక్ పెన్తర్ అయినా ఏ పెన్తో అయినా పర్లేదు సార్, రాయండి చాలు. మరి ఇదిగోండి. అలా ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ లా చూడాలా? 5 నిమిషాలు పట్టుకెళ్ళరా, ఈలో ప్రైజ్ ఇచ్చేస్తాను. వీడెవడో తేడాగల్లో ఉన్నాడు. ఓం గం గణేశాయ నమః. వినాయకుడిని ఒక్కడనే రాస్తే రాముడు ఫీల్ అవుతాడు. జై శ్రీరామ్. మరి కృష్ణుడు? ఓకే, జై శ్రీకృష్ణ. అమ్మో, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు కదా. ఓం నమో వెంకటేశాయ నమః. అమ్మో, హిందూ దేవుళ్ళు ఒకటే రాస్తే అల్లా జీసస్ బ్లెస్సింగ్స్ రావు. అల్లాహో అక్బర్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. నేమ్ పిసినిగొట్టు జగన్నాథం, బ్రాకెట్ లో పీజీ. ఏజ్ చూడ్డానికి 65 కానీ యాక్చువల్ గా 45. సైజ్ ఎందుకు? వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా బట్టలు కొడతారా? సర్లే. గొన్నేనుక్కు ఎక్కువ, నీటేనుక్కు తక్కువ. హైట్ 6 అడుగుల ఆజానుబాబుడు, షూ ఎత్తే. నెక్స్ట్ సెక్స్. మై గాడ్, ఈ వయసులో అంకుల్కి అవసరమా? నాట్ ఇంట్రెస్టెడ్. 10th క్లాస్ మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ ఎందుకు? సారీ సార్, పేషెంట్ ఫామ్ అనుకుని మా అబ్బాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను సార్. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేయాల్సింది. పాస్ అయిపోయి డాక్టర్ సీట్ తెచ్చుకొని డాక్టర్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చి మా అంకుల్కి వైద్యం చేసుకుందాం. అయ్యో సారీ సార్, ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ లేదు గేమ్ లేదు, నువ్వే ఫిల్ చేసుకో. డాక్టర్ డాక్టర్, మా నాన్నకి ఏమైంది డాక్టర్? అది నువ్వు చెప్పాలరా, అసలు ఏమైంది మీ నాన్నకి? షాక్ కొట్టి పడిపోయారు డాక్టర్. మరి మీ అమ్మ? మా నాన్నకి షాక్ కొట్టిందని తెలిసి ఆవిడ షాక్ లో పడిపోయారు. మరి వీళ్ళిద్దరిని చూసి నువ్వు షాక్ లో పడిపోలేదా? నేను షాక్ లో పడిపోతే వీళ్ళిద్దరిని హాస్పిటల్ దాకా ఎవరు తీసుకొస్తారు డాక్టర్? అందుకే పడిపోలేదు. టచ్ చేసావురా? నేను కాదు డాక్టర్, కరెంట్ వైర్ ని టచ్ చేసింది మా నాన్న, అందుకే షాక్ కొట్టి పడిపోయారు. వీడెవడో జబర్దస్త్ ఆర్టిస్ట్ లా ఉన్నాడు రా. ఎలా వచ్చావు? ఆటోలోనా? లేదు డాక్టర్, వీడి వ్యాన్ లో. అంటే ఆటో పంచులు బాగా వేస్తున్నావు కదా, అందుకే అడిగా. బై బర్త్ నుంచి ఇంతే సార్. ఏంట్రా డిస్కషన్? నాన్నకి ఎలా ఉందని డాక్టర్ని అడుగుతున్నాను రా. మీ నాన్న ట్రీట్ చేస్తున్న లిల్లీరా, మధ్యలో ఇన్ని అడగడం ఏంటి? ఎవరా నువ్వు? సినిమా షూటింగ్ వచ్చాను బ్రో, డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. మీరు ఎవరో ఖాళీగా ఉన్నారని మీతో ప్రాక్టీస్ చేశాను బ్రో. ఎలా చేశాను బ్రో క్యారెక్టర్? నీ మొక్కలా చేసావు. నాన్నగారు లేసుంటే బెల్ట్ తో బాధేవారు నిన్ను. ఏ సార్ బాగా చేయలేదా? ఒక్కలా చేసావు. లేలే సార్ అర్జున్ రెడ్డి వాయిస్ కూడా వచ్చి సార్, కావాలంటే చేస్తాను సార్. అరే అమిత్ ఆగరా. నువ్వు ఉండరా. ఏమైంది లిల్లీ? అంకుల్ కి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే టెస్ట్లకు పంపించాను గోవిందు, రిజల్ట్స్ రావాలి. నీకు బుద్ధి ఉందా లిల్లీ? మనిషి చావు బతుకుల మధ్య ఉంటే టెస్టులకి ఎగ్జామ్లకి పంపిస్తావా? ఈ వయసులో ఆయన టెస్టులు రాసి స్టేట్ ర్యాంకులు తెచ్చుకుని ఏం సాధిస్తాడు? అబ్బా గోవిందు, టెస్ట్లు అంటే అవి కాదు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి. ఏ టెస్ట్ అయితే ఏంటి? రిడిక్యులస్. అరే అమిత్, ఎవర్రా ఈ డాక్టర్? స్టెథోస్కోప్ వేసుకోగానే సర్జరీ చేయాలని గులాగులాగా ఉందా? ఒరే నువ్వు ఉండరా కాసేపు. లిల్లీ అంకుల్ ఏరి? లోపల ఉన్నారు గోవిందు. ఒకసారి చూడొచ్చా? హా చూడొచ్చు. నాన్నగారు లెగండి నాన్నగారు, మిమ్మల్ని పొజిషన్ లో నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ నాన్నగారు లెగండి నాన్నగారు. కంట్రోల్. లెగుతారా నాన్నగారు? లెగుతారు. నానాలే 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 నానాలే. నాన్నగారు లెగండి. ఏం చేసావురా? నేనేం చేశాను రా? నాన్న ప్రేమతో ఎన్టీఆర్ లో ట్రై చేశాను. ఎన్టీఆర్ బతికించడానికి ట్రై చేశాడు రా, నువ్వు చంపేయడానికి చేసినట్టుంది. ఢిల్లీ ఏమైంది? ఐఎమ్ సారీ గోవిందు. సారీయా? చచ్చిపోయారా?
లేదు, కోమలేకపోయారు. కోమలోక కోమలోక అంటే ఏంట్రా? అది ఇంకో టైప్ ఆఫ్ నరకమా? నీ మొఖం రా, నీ మొఖం. నువ్వు తిన్నంగా ఉండంటే 2 రోజుల్లో లేచి పరిగెట్టేవారు. దిగ్ 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 అనుకుంటూ కోమలో పంపించావు కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు లెగుతాడు ఆ దేవుడికే తెలియాలి. అయ్యో ఏం పర్లేదురా ఆమె, అంకుల్కేం కాదు. ఏ ప్రీతి లే, లే ప్రీతి లే, చెప్తున్నా కదా. ఆయన ప్రీతి కాదా, పీచేరా. క్యారెక్టర్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నెత్తి పగలు కొడతా. అసలేంది వాడు, అర్థం కదా వానికి, చెప్తే విందావాడు. అవునరా, ఎండో వినలేడు, వినిపెత్తదు. ఎందుకంటే కోమాలో ఉన్నాడు. లేదు గోవిందు, కోమాలో ఉన్న వారికి మన మాటలు వినిపిస్తాయి. అవునా? వాళ్ళకి నచ్చినవి గాని, హ్యాపీనెస్ తెచ్చేవి గాని, ఎక్సైట్మెంట్ తెచ్చే విషయాలు గాని చెప్తే వెంటనే లేచి కూర్చుంటారు. సఫరింగ్ ఇస్ వెరీ పర్సనల్ రా కమల్, లెట్ హిమ్ సఫర్. ఒరే అర్జున్ చెట్టి, నువ్వు కాసేపు ఉండరా. లిల్లీ, అంకుల్ కోమా నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? జనరల్ గా కోమాలోకి వెళ్ళిన వారు 1 hour లో రావచ్చు, లేదా 1 day లో రావచ్చు, లేదా 2-3 days పట్టొచ్చు. కానీ అలా కాలేదంటే మాత్రం సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో ఎవరు చెప్పలేము. అంటే అప్పటి వరకు అంకుల్ హాస్పిటల్లోనే ఉంచాలా? అంతేగా మరి. అయ్యో నాన్నగారు, నాన్నగారు. అబ్బా, ఆయన ఇంకా పోలేదురా. అవును, ఇంతకీ ఆంటీ ఏది? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఈవిడేంటి ఉలుకు పలుకు లేకుండా పడుంది? కొంప తీసి మొగుడు పిల్లలు ఇద్దరు కోమాలోకి వెళ్దాం పదా అని కాంపిటీషన్ పెట్టుకున్నారా ఏంటి? అబ్బా గోవిందు, ఆంటీ ఏం కోమాలకు పోలేదు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారు. కొంచెం మొహం మీద నీళ్లు చల్లితే లేచి కూర్చుంటుంది. మరి నీళ్ళు కొట్టి లేపచ్చు కదా, బెడ్డమే పడుకోబెట్టారే. ఆవిడకి కూడా ఏదో రోగం ఉందని చెప్పి డబ్బులు తప్పేద్దామనా? ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ అంతా ఇంతే. ఆ బెండప్పారావు గారు కనుక బతుకుంటే ఇవన్నీ చూసి సహించేవారు కాదు తెలుసా? ఆయన ఎవరు? ఫ్రీడమ్ ఫైటరా? కాదు, మా ఈదులో 5 రూపాయల డాక్టర్. అబ్బా గోవిందు ఆపు, ఆంటీ ఆల్రెడీ షాక్ లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడని లేపి అంకుల్ కోమలకు వెళ్లారనే విషయం చెప్పి ఆవిడని ఇంకా స్ట్రెస్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే లేపలేదు. బొక్కలే, ఆవిడ ఇప్పుడు లేసినా రేపు లేసినా మ్యాటర్ తెలియాల్సిందే కదా. ఇప్పుడే లేపండి. అమ్మా అమ్మా లేకవే. ఒరే మను, ఏమైందిరా? నాకు మీ నాన్నగారు ఎక్కడా? ఎక్కడే ఉన్నారే, నాన్నగారికి ఏం కాలేదు. అవునా? మరి ఏంటైంది అలా బెడ్ మీద పడుకోబెట్టారు? ఏమైంది మా ఆయనకి? ఆంటీ 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 మీరు మళ్ళీ కంగారు పడి కలుతూరి పడిపోవడం లాంటివి చేయకండి. అంకుల్ ఏం పైకి పోలేదు, జస్ట్ కోమాలోకి పోయారు అంతే. ఇవాళ రేపు ఎల్లుండో అవతలుండో ఆ పై వచ్చి ఎల్లుండో ఎప్పుడైనా లేచిపోతుంది. అవునా? అవునాంటీ, మనం ఏం చేయాలంటే ఆయనకి ఆనందం కలిగించే విషయాలు, ఎక్సైట్మెంట్ తెప్పించే సంగతులు ఇవన్నీ చెప్పి లేపాలన్నమాట. అవును, సో అందరికి అర్థమైందిగా మనం రేపు నుంచి ఏం చేయాలో. అర్థమైంది రా కమల్. ఈడొకడు. సర్లే, ఇది డాక్టర్లు చేసి కాపాడే ఆపరేషన్ కాదు, మన నాన్నని హ్యాపీ చేసుకుని కాపాడుకునే ఆపరేషన్. సో దీనికి నేను పెట్టే పేరు ఆపరేషన్ నాన్నగారు. లెట్స్ స్టార్ట్. ది నెక్స్ట్ డే. ఏమండి ఏమండి, మీకోసం నేను ఏం తెచ్చినా చూడండి. వేడి వేడి ఉప్మా. అమ్మా ఏం చేస్తావే, మిషన్లేంటి అలా కొట్టేసుకుంటున్నాయి? ఏమోరా బాబు, నేనైతే ఏం ముట్టుకోలేదు. హే తప్పుకోండి. ఏంటి లిల్లీ, ఏమైంది? మిషన్లు ఎందుకు అలా కొట్టేసుకుంటున్నాయి? అంకుల్ కి నచ్చంది ఏదో చూపించి మీరు ఆయన ట్రిగర్ చేశారు. ఏంటది? ఇదిగో ఉప్మా. నీకు అప్పటికే చెప్పానమ్మా, ఆయనకు ఉప్మా అంటే ఇష్టం లేదో తీసుకురావద్దని. లేదు, నా చేతితో చేసిన ఉప్మా అంటే ఆయనకి చాలా ఇష్టం. నేను ఇలా వాసన చూపించగానే ఆయన అలా లేసి తినేస్తారని అన్నది. ఇప్పుడు చూడు ఏమైందో. నాకేం తెలుసురా, మీ నాన్నగారికి నేను చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసిందిగా ఆ తినడం ఎంత కష్టమో. వెళ్ళు, దూరంగా తీసుకెళ్ళు. నాన్నగారు, కూల్ నాన్నగారు, ఇప్పుడే మీ సెల్కి జీతం పడిందని మెసేజ్ వచ్చింది. చూసారా, ఇలాంటి మనశ్శాంతి కలిగించే విషయాలు చెప్పండిరా. అందుకే అంకుల్ కి మనశ్శాంతే కాదు, డైరెక్ట్ మనసు లేచే వ్యక్తినే తెచ్చా. జగ్గు వావ్, హార్ట్ రేట్ స్టేబుల్ అయింది. ఈ పంకు నీ కోసం వచ్చేసింది జగ్గు. ఏమైంది జగ్గు? లెగు జగ్గు. ఇదిగో నీ కోసం నాకు ఇష్టమైన నా ఫేవరెట్ నైటీ కూడా వేసుకొచ్చాను. ఒకసారి లెగిసి చూడు జగ్గు. చూసారా, హార్ట్ బీట్ స్టేబుల్ అవుతుందంటే నాకు తెలుసు ఆయనకి ఏం కావాలి. హార్ట్ బీట్ స్టేబుల్ అవుతుందంటే నేనేం చేయను, ముందు దాన్ని బయటకు తీసుకెళ్ళు. ఓకే పంకజం ఆంటీ, ఈ రోజుకి మీ డోస్ చాలు. పదండి మళ్ళీ రేపు వద్దాం. ఉండరా, నా జగ్గును కాసేపు చూసుకొని. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏదో ఓల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేలా ఉంది. అంకుల్ ఇంకా పోలేదు, జస్ట్ కోమాలోకి పోయారు. ఏం పర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టి 2 రోజుల తర్వాత ఉపయోగపడుతుంది. అవునరా, నీకు నిన్న రమ్మంటే ఈ రోజు వస్తావా? అంటే మామయ్య పోయాడన్నావు కదా, పూలు ఫ్రెష్ గా స్పెషల్ గా ఉండాలని దొండ కడియ తెచ్చాను.
మా నాయన ఎంతకీ మీ లవ్ చెప్పలేదా మ్యాటర్? కంగారు పడద్దేమో అని చెప్పలేదురా. మంచి పని చేసావు. దా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా 2 మంచి మాటలు చెప్పు. ఎందుకు? కోమాలోంచి బయటికి రావడానికి రా. లైక్ 3 Idiots మూవీ. ఎస్ గో. మాయా చూసారా మాయకి నేనంటే ఎంత ఇష్టమో. అవును మావా, ఇంకా ఇలాంటివి ఏమైనా చెప్పు. మాయా నీకు తెలుసా మనుగాడు ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. రే నేను మంచి మాటలు చెప్పమన్నాను రా, అబద్ధాలు కాదు. సారీ మాయా, కన్ఫ్యూజ్ అయ్యా. స్టేట్ ఫస్ట్ కాదు, క్లాస్ ఫస్ట్. ఏంట్రా ఇంకా ఆగలేదు? వీడు క్లాస్ ఫస్ట్ రాలేడని మాకే కాదు కోమాలో ఉన్న ఆయనకు కూడా తెలుసురా. సర్లే మాయా, జస్ట్ పాస్ అయ్యాడు అంతే. అదేంటి మావా, ఒక సబ్జెక్ట్ పోయింది కదా. ఆ ముక్కు నువ్వు చెప్పాలంటే ఇలా లేదు మాయా, అది ప్రాక్టికల్స్. మళ్ళీ రాసేయచ్చు, అయిపోద్ది. అమ్మయ్యా అసలు ఇదంతా కాదురా, నాన్నగారిని ఎలా లేపాలో నాకు తెలుసు. నాన్నగారు నీకోటి తెలుసా, గోరాగాడు రెంట్ ఎత్తా అన్నాడండి. రే చూసారా, చెయ్యి మూమెంట్ వచ్చింది. రెంట్ ఒకటి కాదు నాన్నగారు, 3 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా అన్నాడు. రే ఇది మరీ తొండ్రా, నేను ఎప్పుడు ఎత్తా అన్నాను రెంట్? అంకుల్ మీరేం లెక్కండి అంకుల్, ఇలా అబద్ధాలు చెప్తున్నారు. లెగిసాయండి, చెడగొట్టావు కదరా. రే మనిషి అంత కోమలో ఉంటే మాత్రం అలా అబద్ధాలు చెప్పడం తప్పురా. అంకుల్ మీరు 2-3 సంవత్సరాలైనా పర్లేదు అలాగే కోమాలో ఉండండి. లెగితే మాత్రం నేను ఏదో పెద్ద రెంట్ ఇచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు సచ్చినా ఇవ్వను. ఏంటి అలా చూస్తున్నాం? ఒక్కలే ఆయనకి నేటి పంతం మాకు ఉండదా? సార్ ఇక్కడ పిసినగొట్టు జగన్నాథం తాలూకు. మేమే. ఇదిగోండి సార్ ఆయన బిల్లు. బిల్లా? అది లాస్ట్ లో ఇస్తారు కదా. లేదు సార్, మా హాస్పిటల్లో 2 days కి ఒకసారి పే చేయాలి. ఎంతైంది? 20,000? అవును సార్, యాక్చువల్ గా అయితే 30,000. లిల్లీ మేడం చెప్పారని 10,000 తగ్గించారు సార్. ఎంత తగ్గించినా సరే 2 రోజులకి 20,000 ఏంటయ్యా? 20,000? 2 రోజులకి 20,000 ఏంటయ్యా? 20. అబ్బా మీరు ఉండండి అంకుల్, ఒకసారి మాట్లాడుతున్నాను కదా. మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. వీడు మళ్ళీ వచ్చాడు. బిల్లు దేనికి కట్టాలి? బిల్లు మన రాష్ట్ర జనాభా 4,40,52,000. అందులో ఆసుపత్రులు 5,600. అందులో ప్రభుత్వ ఆసుపత్రులు 215, ప్రైవేట్ ఆసుపత్రులు 165, హెల్త్ కేర్ సెంటర్లు 788, మెడికల్ కాలేజీలు 35. ఇందులో పనిచేసే డాక్టర్ల సంఖ్య 65,000. దానిలో రిజిస్టర్ అయిన డాక్టర్లు 39,000. ఇందులో లంచం తీసుకుని పనిచేసే డాక్టర్ల సంఖ్య 15,532. డాక్టర్ కి చూపించుకోవాలంటే ఫీజు 1000. హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే 10,000. రాష్ట్రానికి వచ్చే డబ్బుల్లో లక్షల కోట్లు ఆసుపత్రుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇలా రోజుకు 10,000, 15,000 అని సామాన్యుడి దగ్గర దోచేస్తుంటే ఎందుకు రావు? ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంకా చెప్పాలా? ఇదంతా ఓకే గండ్రా, ఇప్పుడెందుకు చెప్పు? సినిమాల్లో ఎలాగో అవకాశం రావట్లేదు, కనీసం యూట్యూబ్ లో ప్రూవ్ చేసుకుందామని. నువ్వు కొంచెం బయట ఉంటావు. ఓకే, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నా. అదే మీ వైపు ఉంటే ముద్దు పెట్టి వెళ్తావా? అది కాదు కాంపౌండర్ బ్రో. ఇప్పుడు రోజుకు 10,000 అంటే వారానికి ఎంత? 70,000. నెలకి 3 లక్షలు. మరి సంవత్సరానికి ఎంత అవుతాది? 36,50,000. ఏం అక్కర్లేదు, మేము ఈ రోజే డిశ్చార్జ్ అయిపోతాం. నాన్నగారు వాటే పిసిన కొట్టు మిరాకిల్. ఒక్క రోజు ఖర్చు ఎక్స్ట్రా అవుతుందంటే భలే లేచిపోయారు అంకుల్. లేకపోతే ఆడు ఎంత అడిగితే అంత కడతావా ఏంటి? ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకో 500 ఎక్స్ట్రా వేస్తాడు. మీరంత కంగారు పడకండి అంకుల్, బిల్లు ఈ రోజుకి కూడా కలిపి వేసాడు. ఏమండి మీకు బానే ఉందండి? నువ్వు కంగారు పడక లక్ష్మి, నాకు బానే ఉంది. అవును అంకుల్, మీరు ఎప్పుడు లెగుతారా, ఎప్పుడు డౌట్ అడుగుదామా అని వెయిట్ చేస్తాం. అసలు మీకు ఆ కరెంట్ మీటర్ దగ్గర ఏం పని అంకుల్? ఇచ్చేసుకొని మరి ఎందుకు ఎక్కారు? ఇప్పుడు నీకు వచ్చే కరెంటు బిల్లుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందిరా కూర. ఏం లేదురా, నాకు బయట కంటే కోమలోనే బాగుంది. బాయ్.